నమస్కారం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకత్వం, ఎక్కడ చూసినా రౌడీయిజం, గోండాయిజం, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, అలాగే మరి ఎక్కడ చూసినా రకరకాల దొంగ బ్రాండ్లతో భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి బ్రాండ్లు దొరకవు. విస్కీ, బ్రాండీ, కల్తీ సారాన్ని ఒక బ్రాండ్ రూపంలో అమ్మి ఎందరో ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎక్కడా కూడా బిల్స్ ఇవ్వరు, కేవలం క్యాష్ తో మాత్రమే కొనుక్కుని ఈ యొక్క కల్తీ మద్యం వలన ఎందరో అమాయకులు నాశనం అయిపోయి, ఆరోగ్యాలు నాశనం అయిపోయి, కుటుంబాలు ఈ రోజుని రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలని పోషించుకోవచ్చని అమాయకంగా ఎదురు చూస్తున్నా కూడా ఉద్యోగ ప్రకటన లేవు. రాష్ట్రంలో 2.5 లక్షల ప్రభుత్వాల యొక్క ఉద్యోగాల యొక్క వేకెన్సీస్ ఉన్న సర్వీస్ కమిషన్ ద్వారా నువ్వు ఫిలప్ చేయరు. 30,000 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు వేకెన్సీ ఉన్నా కూడా బిఈడి, ఎంఈడి లాంటి విద్యార్హతలు ఉండి ఉద్యోగాల కోసం ఈ అర్హులైనటువంటి అభ్యర్థులకి ఎక్కడా కూడా ఉద్యోగ ప్రకటన లేకపోవటం వల్ల వారి యొక్క వయో పరిమితి దాటిపోయి నిరుద్యోగులుగా శాశ్వతంగా మిగిలిపోయే పరిస్థితి ఈ రోజుని రాష్ట్రంలో యువత ఎదురు చూస్తుంది. ఎక్కడ చూసినా గంజాయి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తుంది. యువతరం గంజాయికి అలవాటు పడిపోతున్నారు, యువతరం గంజాయి అమ్మకందారులు అవుతున్నారు, పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రాణప్రదమైనది, అత్యంత అవసరమైనది. 76% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టడం జరిగింది. కనీసం ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఏనాడు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో రివ్యూ చేయటం కానీ ఎప్పుడూ జరగల. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అన్నది ప్రజలకు కూడా ఎవరికి కూడా ఈ ప్రభుత్వం తెలియచేయలే. ఏం జరుగుతున్నదని కూడా ప్రజలకు తెలియదు, చెప్పరు. అదే రకంగా అమరావతి రాజధాని 72% పూర్తి చేసి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్, రోడ్లు, డ్రైనేజీ వేసి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి అప్పచెప్పటం జరిగింది. కేవలం 25% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. అటువంటి బ్రహ్మాండమైనటువంటి అమరావతి రాజధానిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనేటువంటి కక్షతో 3 రాజధానులు అనే కొత్త నాటకానికి తెరతీసి అమరావతి రాజధానిని పక్కన పెట్టి శిథిల నగరంగా దాన్ని తయారు చేశాడు. ఈ రోజుని భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి అమరావతి రాజధాని శిథిలా నగరంగా తయారవటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజావేదిక తను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వ భవనం అయినటువంటి ప్రజావేదికను నేలమట్టం చేసినటువంటి కర్కోటకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడైనా ఉందా? ఉద్యోగులారా, పెన్షనర్లారా, ఉపాధ్యాయులారా ఆలోచన చేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడా కూడా రోడ్లు శిథిలావస్థలో ఉన్నాయి. భయంకరంగా గోతులతో నిండిపోయి, వాహనాల నుంచి పడిపోయి, గాయాల పాలై, హాస్పిటల్ పాలై, కొంతమంది చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఈ ముఖ్యమంత్రిగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి. నూతన పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లా అమర్ రాజా ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. నూతన పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయరు, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టు ఫిలప్ చేయరు, నూతన పరిశ్రమలు తీసుకురారు. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతుంటే ఈ రాష్ట్రంలో నిరుపేదల కుటుంబాల నుంచి వచ్చిన, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువకులకి ఉపాధి సౌకర్యాలు ఎక్కడ? 2 లక్షల ఉద్యోగాలు నేను కల్పించాను అని చెప్పుకుంటున్నారు గొప్పగా. ఎంత హాస్యాస్పదం అంటే 5,000 రూపాయలకి వాలంటీర్లని అపాయింట్ చేసి ఇవ్వటమా ఉద్యోగాలంటే? ఇది న్యాయమేనా? మీ పిల్లలు మీరు ఎక్కడెక్కడో చదివిస్తున్నారు, అందరూ కూడా తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తుంటే ఈ 5,000 రూపాయల కోసమేనా చదివిస్తున్నది? ఆలోచన చేసుకోండి సార్, మీరు ఆలోచన చేయండి. 2 లక్షల వేకెన్సీస్ అంటే వాలంటీర్లుగా 5,000 రూపాయలు, రోజుకి 166 రూపాయల జీతంతో మరి వాలంటీర్లని మీరు నియమించడం ఎంతవరకు సబబు ఆలోచన చేయండి. పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంత దౌర్భాగ్యమో మీరందరూ ఆలోచన చేయండి. ఉపాధ్యాయుల్ని
రాబోయే ఎన్నికల్లో ఎన్నికల డ్యూటీలు వేయకూడదని చెప్పి రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన పట్ల నమ్మకం లేదు, మన ఓట్లు అవసరం లేదు, మనకు రాబోయే ప్రయోజనాలు ఏమి ఇస్తారో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావన చేయడు, అసలు మన ఓట్లే అవసరం లేదనేటువంటి భావనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్రం తిరోగమనం దశలో ఉంది. రాష్ట్ర ఉపాధ్యాయులారా, ఉద్యోగులారా, పెన్షనర్లారా ఆలోచన చేసి ఈ యొక్క మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఈపీఎఫ్ పెన్షన్దారులు ఆర్టీసీలో 35 నుంచి 40 ఏళ్లు పనిచేసినటువంటి కార్మికులకి ఈ రోజుకి 2000 రూపాయల పెన్షన్తో బతికే పరిస్థితి ఉంది. ఈ రోజున సామాజిక పెన్షన్స్ ఉన్న 3000, 4000 ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచన చేయండి. సామాజిక పెన్షన్స్ 3000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు 40 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులకు 1500 రూపాయల పెన్షన్స్ ఎంతవరకు ధర్మమో, ఎంతవరకు సామాజిక న్యాయమో ఆలోచన చేయాలి. ఆఖరికి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతగా దిగజారిందంటే, ఉద్యోగ సంఘ నాయకుడిగా చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత తన ఏజెంట్గా మాకేదో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి మేలు చేసేస్తాడు అని చెప్పి మాకు చెప్పి ప్రభుత్వ సలహాదారుడిగా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజుని అతను మాకు ఏమీ చేయకపోగా ఇచ్చినటువంటి ఐఆర్ని తగ్గించినప్పుడు ప్రేక్షక పాత్ర వహించాడు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించినప్పుడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించాడు. హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించినప్పుడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించాడు. ఈ చంద్రశేఖర్ రెడ్డి వల్ల మాకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవు, ప్రభుత్వానికి మాత్రమే ప్రయోజనాలు లభించినాయి. ఉద్యోగ సంఘ నాయకుల్ని బెదిరించి భయపెట్టి మారు మాట్లాడకుండా బలవంతంగా ఒప్పందాల మీద సంతకాలు చేయించినటువంటి ఈ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు అయ్యింది కూడా ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయకుండా సెక్రటేరియట్లో ఉండవలసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి సచివాలయంలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని విమర్శించడం పట్ల ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్రంగా గ్రహించి ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేయటం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ మీనా గారు దీన్ని పరిశీలించి ఎగ్జామిన్ చేయించి వాస్తవని తేలిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి మీద తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఇంత జరిగినా కూడా ఈ రోజున కడప పట్టణంలో ఇదే చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లేయండి అని చెప్పి కడపలో ప్రచారం చేస్తూ ఇతర జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కింద తిరుగుతున్నాడు. కాబట్టి విజ్ఞులైన ప్రభుత్వోద్యోగులారా, పెన్షనర్స్ లారా, ఉపాధ్యాయులారా, మనము మన భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, శాంతి భద్రతలు బాగుండాలన్నా, గంజాయి రాష్ట్రం నుంచి పారద్రోలాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించాలన్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం గద్దె దించవలసిన అవసరం ఉందని చెప్పి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తుంది. దయచేసి మిత్రులారా, పెద్దలారా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకి మీ ఓట్లు వేసి మన ఉద్యోగ అనుకూల ప్రభుత్వాన్ని ఆహ్వానించవలసిందిగా, తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కూడా సవినీయంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది భావి తరాల కోసం చేసే విన్నపంగా భావించి మీ అందరూ మే 13వ తేదీన ఎండలైనా కూడా మీరు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మీ ఓట్లు, మీ యొక్క కుటుంబ సభ్యుల ఓట్లు, మీ చుట్టుపక్కల వారి ఓట్లు, మీ యొక్క బంధుమిత్రుల ఓట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఒక మీ సాటి పెన్షనర్గా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ పాలంక సుబ్బరాయన్, అధ్యక్షుడు, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ. సెలవు.